మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తీసా ఇన్వెస్ట్ అయినాయి. హోలీ సంక్రాంతి కనుమ సందర్భంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నామండి, కూర్చోవలసింది కోరుకుంటున్నాము. అండ్ పందెం బరిలో కూడా చాలా మంది నుంచి ఉంటున్నారు. దయచేసి అందరూ కూడా కిందికి వచ్చేసేయాలి. మెయిన్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఉంటే సరిపోతుంది. దీన్ని కూర్చున్న వాళ్ళు కూడా కనిపించాలి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారి తరఫు నుంచి, కమిటీ సభ్యుల తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. And please request అండి అందరికి వచ్చేవాళ్ళు అండ్ మహిళ లీడ్స్ లో రిలాక్స్ అయ్యి కోడి పందాలు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మీరు నిల్చోవడం వల్ల మీ వెనుక ఉన్న వారికి కోడి పందాలు కనిపించుకోవడం, కొన్ని చైర్స్ స్టేజ్ పైన అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చైర్స్ లో రిలాక్స్ అయ్యి కోడి పందాన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకున్నా. అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ మెంబర్స్ సార్ దయచేసి ఇక్కడ ముందు నిలిచిన వాళ్ళందరూ కూర్చోవాలి సార్. రేఖ ఇప్పటికే కోడి పందాలకి సంబంధించి బరులు సిద్ధం చేసేశారు. మీరు ఒక్కసారి మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. భోగి రోజు ఉదయాన్నే ఇంతమంది వచ్చారంటే కోడి పందాలంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు గోదావరి జిల్లాల ప్రజలు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు చూసేదంతా కింద ఉన్న గ్యాలరీ, ఇది కాకుండా బాల్కనీ లాగా ఇంకొక గ్యాలరీ కట్టారు. అది మరలా పైన మహిళలకు ప్రత్యేకంగా భోగి రోజు ఉదయం నుండే పందాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పందెంరాయులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మినీ స్టేడియంలో మర్పించేలాగా ఒక్కొక్క పందెం బరి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే ఇక్కడ 4000 మంది ఇక్కడ ఇప్పుడు వచ్చారంటే భోగి రోజు ఉదయాన్నే. దానికి సంబంధించి పండగ ఏ విధంగా ఇక్కడ ఓన్లీ కోడి పందాలతో ముడిపెట్టి చేసుకుంటారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మహిళలు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, మొత్తం అందరూ కూడా కోడి పందాల బరి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం నారాయణపురంలో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరిగా కూడా దీన్ని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి అనేది, ఎందుకంటే ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సైతం ఇక్కడ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏంటి సార్, ధర్మరాజు గారు ఏంటి కోడి పందాలు ఎన్ని పుంజులు తెచ్చారు, ఎంత పందెం వేస్తున్నారు? అంటే ఇక్కడ ముందుగా అందరికీ కూడా మా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా కోడి పందాలే కాదు ఇక్కడ
ఆటల పోటీలు అనేక రకాల క్రికెట్, అలాగే నిన్న చూసారు వాలీబాల్, అలాగే ఇక్కడ ఉదయాన్నే భోగి మంటలు అన్నీ కూడా, అలాగే కోలాటాలు అన్ని రకరకాల అంటే సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలను కూడా మేళ కలిపింది. అంటే పూర్వకాలం ఏదైతే జరుగుతున్నాయో మా వారసత్వంగా ఏదైతే వస్తున్నాయో వాటికి అనుగుణంగా అన్ని క్రీడలను కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. అందరం కలిసిమెలిసి అంటే బంధువులు, స్నేహితులు ఎక్కడో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేమందరం కూడా ఒక కుటుంబంలాగా, కుటుంబం అంటే ఇక్కడ అన్ని గ్రామీణ ప్రాంతాలు కాబట్టి మా నియోజకవర్గం వచ్చేటప్పటికి గ్రామాలకి వేరే చోటన ఎక్కడో దుక్కున ఉద్యోగాల నిమిత్తం, లేకపోతే పరిశ్రమలు ఏర్పాటు చేయడం, లేకపోతే వ్యవసాయ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కలిసి స్నేహితులతో ఈ పండుగను చేస్తున్నారు. మీరే చూస్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా ఇది ఒక సాంప్రదాయం ప్రకారం వస్తుంది. ఏదైతే పూర్వం మనం ఆచరిస్తున్నాం. మీరు అన్నీ చెప్తున్నారు. పుంజులు ఎన్ని? ధర్మరాజు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు పుంజులు ఎన్ని? పందెం ఎంత? పుంజులు పందాలు అనేవి అంటే నాకు స్వతహాగా పుంజుల గురించి నాకు తెలియదు. కాకపోతే మా బంధువులు, స్నేహితులు అందరూ కలిసి వాటిని ఏదో సాంప్రదాయం పూర్వకాలం నుంచి జరిగేదే. ఇది ఈ రోజైనా కొత్తగా సరే ఈ పైన ఒక్కసారి మా కెమెరామెన్ భాగ్యరాజు సరే ఈ పైన వైట్ రెడ్ కట్టారు అంటే జనసేన గుర్తుగా ఈ పెట్టారు అనుకోవచ్చా? ఇది పర్టికులర్ గా జనసేన రంగులు బట్టి ఎక్కడ ఉండదు. రంగులు ఇవన్నీ చూపించేది కదా, మాదంతా చేతల్లో ప్రభుత్వం. రంగులు పేర్లు మార్చి అది అభివృద్ధి చేయం. అది అంతా ఏదైనా ఉన్నా కుంకుమ వైట్ అంతా బాగుంటుంది, వెలుగునిస్తుంది. కుంకుమ రంగు పెట్టుకున్నాం, అన్నీ కలిసి మేము ముందుకు వెళ్తున్నాం. అంతే తప్ప దీంట్లో మీ ద్వారా ఏదో రకరకాల దాన్ని చేసి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరం కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో అన్ని రకాల క్రీడలు. ఏంటి సార్ 4000 మంది ఉన్నారు సార్. అసలు ఖాళీలో కుర్చీ అడుగుతుంటే పక్క వెళ్ళిపోమంటున్నారు, కెమెరా తీయద్దన్నారు. అసలు ఎంత హడావుడి ఏంటి, ఎందుకని? ఏమో మిమ్మల్ని చూసి జడుతున్నారేమో ప్రజలు. వీడియో అందరం కూడా కలిసి వెళ్ళాలి. మీరు కూడా ఇందులో భాగస్వాములే కదా. మీకు కెమెరా తీసేస్తే మీరు ఇందులోనే ఉంటారు అందరూ కూడా. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు జరగబోతున్నాయి? అంటే రాత్రి పగలు లేదు. సాంప్రదాయంగా మాకు ముందు భోగి రోజున మేము భోగి మంటలతో ప్రారంభించాం. అంటే అంతకుముందు జరిగిన బాధలన్నింటినీ మరిచి వెలుగులోకి ముందు వెళ్తూ ఉంటాం. అలాగే తర్వాత సంక్రాంతి రోజున బొబ్బెమ్మలు, అలాగే మనకి రేగుబళ్ళు అన్నీ చేసుకుంటాం. అలాగే కనుమ రోజున వచ్చేటప్పటికి మనకి ఏదైతే వ్యవసాయానికి చేస్తామో ఆ పశువులు అన్నిటిని కూడా మేము పూజించుకుని, అంటే మాతో పాటు అన్నిటిని అంటే ఈ రోజున పంటలన్నీ కూడా చేతికి అంది వచ్చి, అలాగే సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. దాని ద్వారా ఇంత కోలాహలంగా అందరూ అంటే మీరు చూశారు ఈ లెవెల్లో కూడా ఎప్పుడు పందాలు ఇలాంటి అన్నీ చూడనటువంటి వాళ్ళు ఎవరు ఇది ప్రొఫెషనల్ కాదు. మామూలుగా సరదాగా ఒకళ్ళు చేసుకునే కార్యక్రమం మీకు తెలియజేస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు చూస్తే పందాల బరి వద్ద ఎంత హడావుడి ఉంటుందనేది మీరు చూడొచ్చు. ఆల్రెడీ అటువైపు ఓ కోడి పందెం మొదలైంది. ఆ కోడి పందానికి సంబంధించి ఎవరు ఎటువైపు పందెం కట్టాలి, ఏ పుంజు మీద ఎవరు పందెం కడితే దానికి సంబంధించి లాభం వస్తుంది అనే హడావుడిని మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఒకరి తర్వాత ఒకరు ఆ పందాలకి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఒక్కసారిగా పందెం మొదలవగానే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత సైలెంట్ అయిపోయిందో కూడా మీరు చూడొచ్చు. భోగి రోజు ఉదయాన్నే ఈ సమయానికే ఇంత 4 నుండి 5,000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చారంటే కోడి పందాలకు సంబంధించి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు గోదావరి జిల్లాల ప్రజలు అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కరు ఇద్దరు కాదు, కనీసం ఇప్పుడు ఆల్రెడీ పందెం పూర్తయింది. గెలిచిన వారు ఆ ఆనందంలో ఉన్నారు, ఓడిపోయిన వారేమో ఆ డబ్బు ఇచ్చే బాధలో ఉన్నారు. ఏదో సరదా వాతావరణం అయితే ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. మీకు ఈ స్టేజ్ మీద అంటే ఎక్కడైతే పందెం బరి జరుగుతుందో, కోడి పందాలు జరుగుతాయో ఆ వేదిక మీద నేనున్నాను. మొత్తం మీకు ఈ చుట్టుపక్కల అంతా కూడా మొత్తం ఈ వేదిక 4 వైపులా కూడా జనం పూర్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పందాలు కనపడడానికి, పందాలు చూడడానికి 4 వైపులా కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చూడండి, ఆయన ఎంత ఇంట్రెస్ట్గా డబ్బులు లెక్క పెట్టేస్తున్నాడో. ఆ డబ్బులకు సంబంధించి అంటే గెలుచుకునే డబ్బు కావచ్చు, లేకపోతే పక్కన ఇచ్చే డబ్బు కావచ్చు, మొత్తం అంతా కూడా అంటే సంక్రాంతికి పండగ అంటేనే సరదా. ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా పండుగ 3 రోజులు ఇదే సరదా ఉండబోతుంది. ఇక్కడ డబ్బులు గురించి కాదు, గెలుపు ఓటముల గురించి కాదు, సరదా గురించి. అందులో సరదాలో భాగంగా డబ్బులు ఎంతైనా కూడా ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ పందిరాయలు చెప్తున్నారు. చూస్తే ఒక పెళ్లి వేడుకల, ఒక పెళ్లికి సంబంధించిన దాన్ని ఏ విధంగా ముస్తాబు చేస్తారో ఆ స్థాయిలో ముస్తాబు చేశారనే చెప్పుకోవచ్చు. సరే, ఏంటి ఎన్ని కోడి పందాలు వేస్తున్నారు మీరు? తీసుకో, ఎన్ని కోడి పందాలు వేస్తున్నారు?
రోజుకి వచ్చే 30-40 జరుగుతాయండి. అన్నీ కూడా సంక్రాంతి ప్రజల ఆనందం కోసం తప్ప మా సొంతం కోసం ఏం కాదు. ఏంటి సార్ ఇది 1, 2, 3, 4, 5 కట్టలు అంటే అయితే 2.5 లక్ష. ఏంటంటే మీడియా వల్ల ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఉంటే కొంచెం మార్కెట్ కూడా పెరుగుతుంది తప్ప కోళ్ళ గురించి కాదు. ఓకే కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఏమే స్టేట్ మళ్ళీ ఇచ్చేస్తా. స్టేట్ బ్యాంక్ కాదు 2, 3, 6, 3 లక్షలు 3 లక్షల రూపాయలు పందెం కాయడానిక? పందెం ఖాయం. జనం చూడండి, షో చూస్తే జనం అందరూ అంతే. డబ్బులు ఎవరు బయట పెడతారు కదండి. ఇప్పుడు గెలిచింది అబ్బాయి, ఇది గెలిచింది వాళ్ళ లెక్కన కదా, చేతులు పెట్టి తిరుగుతూ ఉన్నారు. 3 లక్షల పందెం ఖాయమని చూస్తే రేఖ ఎంత సరదాగా ఉందనేది. ఇక్కడ అంటే గోదావరి జిల్లాలకి సంబంధించి ప్రజలే కాదు, తెలంగాణ ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూస్తే డబ్బులకు సంబంధించిన బ్యాగులు కానీ, డబ్బులకు సంబంధించినటువంటి జాగ్రత్త చేసే మనుషులు కానీ అత్యంత జాగ్రత్తగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అనేది చేస్తూ ఉంటారు. గ్యాలరీలు కూడా మీరు చూడొచ్చు. ఒకటేమో ఐరన్ మెస్ పక్కన వెనుక వైపు ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. స్టేజీకి దగ్గరగా, అంటే వీరికి సంబంధించి ఎక్కువగా పందాలు కాసేవాళ్ళే కానీ, లేకపోతే ఆ పందెం ఎవరైతే కాస్తారో వారికి సంబంధించినటువంటి బంధువులు కానీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ దగ్గరగా గ్యాలరీకి దగ్గరగా వారందరూ ఇక్కడ ఉంటారని చెప్పుకోవచ్చు. కోడి పందాలకు సంబంధించి భోగి రోజే, అంటే వాస్తవంగా కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, పందాలు ఇంకా ఆలస్యం అవుతాయి, మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతాయేమో. ఒక పక్క హైకోర్టు ఉత్తర్వులు, మరో పక్క పోలీసులు, రెవెన్యూ ఉత్తర్వులు, జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు అన్నారు. వీటన్నిటి మధ్య అసలు ఏ విధంగా పందాలు జరుగుతాయా జరగవా అనే మీమాంస నుండి పందెం మొదలైతే ఆ బరి ఏ విధంగా ఉంటుంది, ఆ బరిని ఏ విధంగా ముస్తాబు చేస్తారనేది మీరు చూడొచ్చు. సుమారుగా మీరు మొత్తం 4 వైపులా కూడా ఇదే పరిస్థితి. అంటే స్టేజీకి 4 వైపులా 4 పక్కలా కూడా పందెం బరులకు సంబంధించిన దాన్ని ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కూడా ఇంతే ఉత్సాహంతో పందెం బరి వద్ద అంతే ఆయన ఆనందంగా ఆయన ఇక్కడ ఆ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు దగ్గర ఉండి మరి ఈ బరికి సంబంధించి అంటే ఆయన చెప్పే దాంట్లో కూటమి నేతలు అందరూ సరదాగా ఉండాలి, మొత్తం అంతా కూడా సరదాగా ఉంటుంది, సంక్రాంతి అంటేనే సరదా అని చెప్తున్నారు. కాబట్టి ఆ సరదాలో భాగంగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నంతా కూడా ఏలూరు జిల్లా నారాయణపురం కోడి పందాల బరి మనం చూస్తున్నాం. అంటే ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరి అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అంతా ముస్తాబు చేశారు. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు. మరి వారంతా కలిసి, అంటే వాళ్ళు చెప్పేది కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ విధమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోపక్క అసలు ఎవరెవరు ఎక్కడ వచ్చారు కూడా. సార్ ఏంటి మీరు ఏ ఊరు సార్? నారాయణపురమేనండి. మీరు నారాయణపురమేనా? ఏంటి చేతికేదో ట్యాగ్ పెట్టారు? ఆయనతో మాట్లాడతా, అలా మాట్లాడు. ట్యాగ్ ఒకసారి చూపించండి. ఈ ట్యాగ్ ఉంటేనే ఇక్కడ విఐపి ట్యాగ్ అంట రేఖ. ఇప్పుడు ఈ విఐపి సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు. అందరికీ కూడా ట్యాగులు ఉన్నాయి. ఓన్లీ ఈ ట్యాగులు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ముందు వరుసలో కూర్చుంటారని చెప్తున్నారు. ఇక్కడ గెస్టులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎన్ని పందాలు జరిగినాయి ఇప్పటి వరకు, ఏంటి సరే ఏంటి ఇప్పటి వరకు ఎన్ని పందాలు జరిగినాయి, ఎంత లాభం? నేను ఇప్పుడు వచ్చానండి, 2 అయినట్టు, 2, 3 అయినా. మనం చూస్తున్నాం చాలా సరదాగా ఇక్కడ అందరూ కూడా ఉన్న పరిస్థితి. అందరూ కూడా తమ పందాలకు సంబంధించి ఉత్సాహంగా కోడి పుంజుల మీద పందాలు కట్టడానికి ఏ కోడి పుంజు ఏ పందెం కొడుతుంది అనే దాంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సరే ఏంటి ఎక్కడి నుండి వచ్చారు? మేము పత్తేపురం నుంచి వచ్చాం. పత్తేపురం నుండా? ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు కోడి పందాలు? ఇప్పుడే 2 పందాలు అయినాయి. ఇప్పుడు ఓకే, మీ చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి చూస్తాం. అంటే చూడమేనా, పందాలు కాస్తారా? కాస్తాం కొద్దిగా. ఎంత సార్ కొద్దిగా అంటే? 4,000, 5,000 లెక్క. లాభమా? బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకు ఎన్ని పందాలు అయినాయి? 3 పందాలు అయినాయి. 3 పందాలు అయినాయి. ఓకే, మిగతా వారిని కూడా చాలా సరదాగా ఇక్కడ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. ఏమంటే ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత మంది వేశారు? నాకు తెలియదండి, మేము చదువుకోలేదు కూడా. ఈ లెవెల్ అడగం. డబ్బులు లెక్క పెడతారా? డబ్బులు లెక్క పెడతాను. డబ్బులు ఎందుకు లెక్క పెడతాను? ఎత్తా ఏమైనా ఉన్నాయా? ఎన్ని పందాలు జరిగినాయి ఇప్పుడు వరకు? 3 జరిగింది. ఏ ఊరండి? గణపవరం. ఏ విన్నింగ్ లో ఉన్నారా, ఎటు ఉన్నారా, యావరేజ్ గా ఉన్నారా? యావరేజ్గా ఉంది. ఏ రంగు గెలుస్తుంది ఇప్పుడు? ఏ రంగు అంటే డ్యాగలు కొడుతున్నాయి. డ్యాగలు కొడుతున్నాయా? మొత్తం 3 డ్యాగలేనా? అలాగే వెళ్ళండి. మనం చూస్తున్నాం
కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రేపు అన్ని రోజున కొద్దిగా పోలీసులతో ఇబ్బంది ఉంటుందేమో అనే విధంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మిగిలిన వారు కూడా, ఎందుకంటే అందరూ కూడా భోగి రోజు పండగ కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారో అంతకు మించి ఇక్కడ సరదా వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. సరే, ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ఎన్ని పందాలు జరిగినాయి? కర్ణాటక నుంచి వచ్చారు. మనకి అంత ఐడియా లేదు. మేము కర్ణాటక నుంచి వచ్చాం. కర్ణాటక నుంచి హొసపేట నుంచి అగిరిబొమ్మనాళ్ళ దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు జరిగినాయి 4 పందాలు జరిగినాయి. చాలా బాగా నడుస్తుంది, వ్యవస్థ అంతా బాగుంది. కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యారా మీరు? నేటివ్ ఇక్కడేనా లేకపోతే ఇక్కడే అందులో అర్ధవారం నుంచి కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యి 40 ఏళ్ళు అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి చూస్తూ ఉంటాం. ఒక ఆనందం ఇది. చూస్తూ ఉంటాం, ఎక్కువ చూడటం వరకే ఓ సరదా. ఏదో పండుగ, ఏదో చూడాలి, సినిమా చూసినట్టు ఓ హ్యాపీ. కర్ణాటకలో లేవండి కోడిపందాలు? లేవు. కర్ణాటకలో కోడిపందాలు లేవు. చెయ్యాలి ఇంకా. ఆ మధ్యలో చేస్తే లోపల పడేశారు పోలీసులు తీసుకెళ్ళి ఓసారి. చూస్తున్నాం కర్ణాటక, తమిళనాడు, గోవా ఇతర ప్రాంతాల నుండి కూడా పందేరాయిలు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళు, పెద్ద చిన్న కూడా తేడా లేకుండా అందరూ కూడా సరదాగా ఇక్కడ కార్యక్రమం నడుస్తుందని చెప్పుకోవచ్చు. పండుగ 4 రోజుల పాటు కూడా ఇదే సరదాతో ఇంతమంది ప్రతి పందెంబరి వద్ద కూడా 5-6 వేల నుంచి తగ్గకుండా వచ్చి పందాలు చూసి ఇంటికి పనులు వెళ్తారంటే ఆ పందాల క్రేజ్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రేఖ ఇప్పటికే కోడి పందాలకి సంబంధించి బరులు సిద్ధం చేసే దయచేసి ఇక్కడ ముందు నిలిచిన వాళ్ళందరూ కూర్చోవాలి సార్. సార్ ఇక్కడ ముందు రోజులో నిలిచిన వాళ్ళందరూ కూర్చోవాలి. తాతయ్య గారు కోడి పందాలు ఎప్పటి నుంచి ఆడుతున్నారు? 100 సంవత్సరాలు ఆడుతున్నాను. మీకు 16 సంవత్సరాలప్పటి నుంచి ఆడుతున్నారా? 100 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి. మరేంటి కోడి పందాలు అంత ఇష్టమా? అంత ఇష్టమా కోడి పందాలు అంటే? 100 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు మీ దగ్గర కోళ్ళు తెచ్చారా? వేస్తారా? ఇప్పుడు పందెం వేస్తారా? పందెం వేస్తారా? ఎన్ని కోళ్ళు తెచ్చారు? 10 కోళ్ళు. ఇది తాతయ్య గారు చూసుకున్నట్లయితే మంచి జోష్ మీద ఉన్నారు. 100 సంవత్సరాల నుంచి కూడా కోడి పందాలు వేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోడి పందాలు వేయడం అనేది సరదా నాకు అని చెప్తున్నారు. అతనికి 114 సంవత్సరాలు, అంటే 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి కూడా కోడి పందాలు వేస్తూనే ఉన్నానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూస్తే మనకు క్లియర్గా ఎక్కడికే అందరూ పెద్ద స్థాయిలో చేరుకుంటున్నారు. కూటమి నాయకులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది నాయకులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు కోడి పందాలు ఈ సంవత్సరం ఎలా జరగబోతున్నాయి చెప్పండి సార్. అసలు మన సాంప్రదాయ క్రీడగా చూస్తారా? కోడి పందాలు అంటే ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో ఉత్సాహంగా ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇవాళే కాదు, ఇది సాంప్రదాయం, తెలుగువారి సాంప్రదాయం. ఇది ఎక్కడో తెలంగాణలో ఇంకోటి ఎక్కడున్నా సరే ఇక్కడికి ఏంటంటే కోస్తా జిల్లాలంటే ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఇప్పుడు అలాగే జరుగుద్ది. ప్రభుత్వాలు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎవరా కోర్టు వరకు అంటారు, తర్వాత మళ్ళీ చేతులు ఎత్తేస్తారు, పోలీసుల మీద గంటేస్తారు, కేసులు కడతారు, అన్నీ మామూలే. కానీ ఎప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయి. పందాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఉల్లాసంగా ఉంటాయి కారణం ఈ 3 రోజులే తప్ప మళ్ళీ సంవత్సరాల దాకా దీని మీద ఎవరు ఉండరు. సార్ చెప్పండి, కోడి పందాలు ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది? సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. అసలు కోడి పందాలు ఎలా జరగబోతున్నాయి? మా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యం, ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి సంబరాలు సరదాగా ఆడించుకోండి, కానీ ఎక్కడ ఏ గొడవలు జరగకుండా సంప్రదాయంగా జరిపించుకోండి అని ఆయన ఆదేశాల మేరకు మొత్తం అందరూ సహకరించారు. అలాగే మా జొన్నాడ గ్రామం అందంగా వాళ్ళ కూటమి నాయకులు మేమందరం కలిసి ఆనందంగా ఆడుతున్నామండి. ఈ జొన్నాళ్ళలోని ఈ 3 రోజులు ఎప్పటి నుంచి ఉన్న కోడి పందాలు ఆనుమతి కాబట్టి మా జొన్నాడ గ్రామంలో ఆలోచించి ఆడించాలని అనుకున్నాం. మా కూటమి నాయకులు అందరూ 7 ఆడుతున్నామండి.
ఎలా జరగబోతున్నాయి సార్? ఏ విధంగా జరగబోతున్నాయి? అంటే ఆ సాంప్రదాయ క్రీడలో భాగంగా ఉంటే రోజుకి ఎన్ని పందాలు జరగబోతాయి సుమారుగా? రోజుకి ఏముంది సార్, ఈ బిల్లో 20 అవుతాయి, ఆ బిల్లో 20 అవుతాయండి. అన్నీ అవ్వండి, గంట పందానికి గంట టైం పడుతుంది సార్. ఏవో అయిపోతున్నాయి అవి అంటారు కానీ ఏమి ఉండదండి. ఆ సందాలుగా అయితే 30-40 అవుతాయండి. పందానికి గంట గ్యాప్ ఉంటుందండి. ఏంటంటే ఏముండదండి, అన్ని ఏం అలా అసహ్యక సాంకేతికాలు ఏం పెట్టమండి. మేము మామూలు కోడి పందాలు అండి, అది సరదా సాంప్రదాయం అండి. పండగ 3 రోజులు ప్రతి వాళ్ళు అల్లుళ్ళు అందరూ వస్తారు కాబట్టి మా ఊరు వచ్చి అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కొంచెం ఏం చూసి ఏదో ఆనందించి వెళ్తారండి. ఎంత తప్పండి, ఇందులో ఏమి ఉండదండి. చాలా సరదా అండి ఇది మాకు. సార్ మీరు చెప్పండి, బంగారాజు గారి లాగా వేసారు ఇక్కడ చూడొచ్చు మనం. ఇలాంటి పులిగోరలు వేసుకుని కోడి పందాలకి రావడం అనేది ఒక సరదా. సార్ పులిగోర చాలా బాగుంది, ఎక్కడ చేయించారు? సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అల్లుళ్ళతో కూతురులతో అందరూ కూడా సాంప్రదాయపరంగా అన్ని జరుపుకుంటారండి. ఇక్కడ బెట్టింగ్లు అయితే మాత్రం జరగవండి. సాంప్రదాయపరంగానే అన్ని కార్యక్రమాలు చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాల భాగంగా కోడి పందాలు నిర్వహిస్తారు. కనుక ఏ విధమైన అసంఖ్యం కరగకుండా అందరూ కూడా కూటమి నాయకులతో సహా అందరూ కూడా సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయం అంటే కోడి పందాలు వద్దని ఎప్పుడూ చెప్తారు. గవర్నమెంట్ అవ్వచ్చు, కోర్టులు అవ్వచ్చు, అన్నీ. పోలీసులు కూడా నిన్నటి వరకు కూడా గంటలు పీకేలు అయిపీకేలు అంటారు ఎప్పుడు కూడా. అది జరిగేది ఏంటంటే ఎప్పుడు కూడా సాంప్రదాయంగా భోగి రోజుని 9 అయ్యే వరకు కూడా పోలీసులు వస్తారు, ఆబ్జెక్ట్ అంటారు, కోర్టు కూడా ఆగిపోతారు. ఒకవేళ కోర్టు పోలీసు వారిని కేకేస్తే వాళ్ళు ఏం చేస్తారు, 10 మంది కేసు కట్టేమంటారు, కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా సాంప్రదాయం ఇలాగే ఉంది. ఇవాళే కాదు, ఈ 3 రోజులు మాత్రం ఈ కోస్తా జిల్లాలో ఎప్పుడు ఇదే జరుగుతుంది. అది సంక్రాంతి అంటే కోడి పందాలు అనే పేరు వచ్చేస్తుందని పవన్ కళ్యాణ్ కోడి పందాలు వదిలేయండి, జోదాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? పోలీసులు కోడి పందాలు వదిలేయండి, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే పందాలు వదిలేయడం కాదు, వాళ్ళదే కదా ప్రభుత్వం. పోలీసులని పెట్టి ఎవరు ఆడిన తగ్గిలేదని చెప్పమానండి. వాళ్ళు కూడా పోలీసులు కాదని చెప్పమానండి, ఆగిపోతారు. కానీ గవర్నమెంట్ వాళ్ళదే కదా, పోలీసులు వాళ్ళు చెప్తే వినరా? అదే ఎందుకంటే ఎస్పీ, కోనసీమ జిల్లా ఎస్పీ ఓన్లీ పందాలు వేయండి, గుండాట్లు అయ్యొద్దు అన్నారు. అది చేశారు. పోలీసులు తలుసుకుంటే ఏంటి, గవర్నమెంట్ తలుసుకుంటే ఏంటి? ఏంటంటే అన్ని మామూలే జరుగుతూ ఉంటాయి. సీఎం దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎంపీలు వెళ్తారు. ఏమంటే ఇదేంటి ఊళ్ళో కూడా మేము చేయలేకపోతున్నాం, మా పరిస్థితి ఏంటి అంటారు. ఆ 3 రోజులు అలాగే వదిలేస్తారు గాలికి. దయచేసి ఇక్కడ ముందు నిలిచిన వాళ్ళందరూ కూర్చోవాలి సార్.